హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే పీరీల పండుగ రోజు తీసినటువంటి వీడియో ఇది. పీరీలను ఊళ్ళో నిలబెట్టాక ఒక 3-4 రోజుల తర్వాత అన్నమాట ఊళ్ళో అయితే తిప్పుతారు. అందుకోసమనే ఈ కుడుకలు అయితే తయారు చేస్తున్నాను. కుడుకని డైరెక్ట్గా వేయకుండా ఇలా దారంతో కట్టి వేయడం అయితే పీరికి వేయడానికి ఈజీగా ఉంటుంది. అయితే ఈరోజు పీరీలు, మా ఊరి పీరీలు అలాగే వీర్లపల్లి పీరీలు కూడా ఊళ్ళో తిప్పుతారు. ఈ పీరీలు అయితే వీర్లపల్లి పీరీలు. అక్కడ నుండి ఈ మా ఊరి పీరీలను కలవడానికైతే తీసుకువస్తారు. ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు. వీర్లపల్లి అనేది కొంచెం దూరంలోనే ఉంటుంది. అయినా సరే అక్కడ నుండి ఇక్కడి వరకు నడుచుకుంటూనే పీరీలను తీసుకొని వచ్చి ఇక్కడ పీరీలతో కలిసి కాసేపు ఆడిన తర్వాత మళ్ళీ ఊళ్ళో తిప్పుతారన్నమాట. కుడుకలకి దారంతో కట్టేంత టైం లేకపోతే కుడుకలను డైరెక్ట్గా ఆ పీరీకి ఉండే దస్తీలోనే కడతారు. ప్రతి సంవత్సరం వచ్చేటివే కదా అనేసి నేను ముందుగానే 2 కుడుకలు తీసుకొచ్చి వాటికి రంధ్రాలు చేసి దారంతో అయితే కట్టాను. వేయడానికి ఈజీగా ఉంటుంది దారంతోనైతే. కుడుకలో అయితే ముడిసరిగా పడక వెంబటే ఇప్పేస్తారన్నమాట. దారంతో వేసినట్లు అయ్యేది ఉంటే పీరికి కాసేపు అలానే ఉంటుంది. దండలు వేసిన ఇలాగా కుడుకలు వేసిన పీరీకి కాసేపు అట్లా ఉంచుతారు. మా ఇంటి ముందర అయితే వీర్లపల్లి పీరీలు ఆగాయి. అయితే నేను దండ తయారు చేశాను, అలాగే కుడక, దస్తీ, బియ్యం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టాను అన్నమాట. చాలాసేపటి నుంచి పీరీలు ఎత్తుకొని ఉన్నారేమో, ఒకరి నుండి ఒకరికి మార్చుకుంటున్నారు. ఆ డప్పుల చప్పుడికి పీరీలు ఎత్తుకున్న వాళ్ళైతే ఆగకుండా ఎగురుతూనే ఉంటారా. ఒకవైపు ఆ డప్పుల శబ్దం, ఇటు పీరీలు ఎగరడం. మనం వేసే అటువంటి ఇవి ఉన్నాయి కదా, కుడక కానీ దండలు కానీ, ఇవి వేయాలంటే ఏదో ఒక హడావుడి టెన్షన్ లాగా అనిపిస్తుంది. మళ్ళీ ఆ పక్కనున్న వాళ్ళు కూడా ఇటు వేయి అటు వేయి అని చెప్పేసరికి ఇంకెక్కువ కన్ఫ్యూజ్ అయిపోతాము. వాళ్ళు త్వరగా వెళ్ళాలనేసి వాళ్ళ తొందర వాళ్ళకు ఉంటుంది, కానీ మనకు మాత్రం హడావుడి అయిపోతుంది. పీరీలు మళ్ళీ వీర్లపల్లికి అయితే వెళ్తున్నాయి. వెళ్ళే ముందు దారిలో పిలిచిన వారింటికైతే వెళ్తున్నారు. ప్రతి వీధికి కూడా వెళ్తున్నారు. వీర్లపల్లి పీరీలు వెళ్ళిపోయాయా, ఇక ఇంట్లో పని చేసుకోవచ్చులే అని అనుకున్నాను. ఇంతలోపే మా అల్లూరు పీరీలు కూడా వచ్చేసాయి. పీరీలకు దస్తీలు కట్టాలంటే పీరీలు టైంలో అవి అమ్ముతారు, మెరుపు ఉంటుంది, ప్రత్యేకించి వీటి కోసమనే అమ్ముతారన్నమాట. అయితే అవి అందుబాటులో లేనప్పుడు ఇంట్లో ఉంటే మనకు జాకెట్ పీసులు ఉంటాయి కదా, అవి కొత్త బట్టలే కాబట్టి వాటిని కూడా కట్టొచ్చు. వీర్లపల్లి పీరీలకు వేయడం పూర్తయిపోయి అవి అటుగా వెళ్ళాయి. ఆ తర్వాతనే మా ఊరి పీరీలు కూడా రావడం అయింది. మా ఊరి పీరీలకు కూడా కుడుకలు, బియ్యము, దండ, దస్తీ ఇవన్నీ కూడా ముందే తయారు చేసి పెట్టాను. వీర్లపల్లి పీరీలకు అలాగే అల్లూరి పీరీలకు దండలు, దస్తీలు అన్నీ వేసి మంచిగా మొక్కుకున్నాము. ఇక సాయంత్రం పూట
మటకీల కార్యక్రమం ఉంది కదా, అందుకోసం అని అయితే రొట్టెలు చేయాలి. అలాగే బెల్లం పానకం బట్టి మంచిగా నెయ్యి వేసి ఉండలు గట్టి పెట్టాను. అంతేకాకుండా బెల్లం పానకం, ఆలుగడ్డ బగారన్నం కూడా తయారు చేశాను. మటకీలు అంటే ఇలానే చేస్తాము. ఒక్కొక్కసారి రొట్టెలు, లడ్డు, బెల్లం పానకం మాత్రమే తీసుకెళ్తాం అన్నమాట. ఈసారి ఆలు బగారా అన్నం కూడా చేశాను. ఇందులోకి చింతపండు చారు కూడా చేస్తుండే మా అత్తమ్మ. అది మన ఇష్టం, మన వీలును బట్టి తీసుకెళ్ళొచ్చు. ముఖ్యంగా అయితే రొట్టెలు, బెల్లం పానకం తీసుకెళ్తాము. మటకీలు తీయడానికి వెళ్ళేటప్పుడు ఇలాగా అగరబస్తీలు కూడా అంటించుకొని వెళ్తాము. పైన ఒక కర్చీఫ్ లాంటిది కప్పేసి తీసుకొని వెళ్తాము. ప్రతి సంవత్సరం పీరీలు నిలబెట్టిన టైంలో వర్షం ఏదో ఒక టైంలో పడుతూనే ఉంటుంది. ఈసారి కొంచెం తక్కువగానే ఉన్నాయి వర్షాలు. మా తోటి కోడలు, నేను, మా అత్తమ్మ పీరీలు నిలబెట్టిన ప్లేస్కి అయితే వెళ్ళాము. అక్కడ పీరీలకి ముందు ఇలాగా గుండం తవ్వి అందులో కట్టెలతో మంట వేస్తారన్నమాట. ఆ గుండం చుట్టూరా ఒక 3 చుట్లు తిరిగేసి లోపల ఉన్నటువంటి పీరీల ఉన్న ప్లేస్కి అయితే వెళ్తాము. ఈ ప్లేస్లోనే పీరీలను నిలబెడతారన్నమాట. పీరీలు నిలబెట్టిన టైంలోనే ఇక్కడ కొంచెం సందడిగా ఉంటుంది. అలాగే ఈ రూమ్ ఓపెన్ చేసి ఇందులోనే నిలబెడతారు. పీరీలు నిలబెట్టడం పని పూర్తి అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసి ఉంచుతారు. మళ్ళీ పీరీల టైం అప్పుడే దీన్ని తీస్తారు. మేము తీసుకెళ్ళినటువంటి బెల్లం పానకం, రొట్టెలు, బగారన్నం కొన్ని వాళ్ళు తీసేసుకొని కొన్ని మాకైతే మిగిలినవి ఇస్తారు. ఆ మిగిలిన వాటినే అక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిగా పంచుతాము. మా ఊరిలో పీరీల పండగ మేమైతే ఇలాగా చేసుకోవడం అయింది. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.